నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. బ్రోకలీ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. జనరల్‌గా బాయిల్ చేసుకొని తింటారు కదా! అలా హాఫ్ బాయిల్ కాకుండా కర్రీ చూపిస్తున్నాను. దీన్ని ముందు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్‌లో వేసి పక్కన పెట్టుకొని, స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి, ఆనియన్, పచ్చిమిరపకాయ, కర్రీ లీవ్స్ వేసి, కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసి, కాస్తంత సాల్ట్ వేసి మగ్గిన తరువాత దీంట్లో మనం ముందుగా వేడినీటిలో ఉంచుకున్న బ్రోకలీ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మగ్గించుకొని తీసి చూస్తే మన బ్రోకలీ దగ్గరికయిపోయిందండి. సో, దీంట్లోనే మనం కాస్తంత పసుపు, కారం వేసుకొని మరొక్కసారి కలుపుకొని దాంట్లో కొంచెం మునిగినంత వరకు వాటర్ వేసి మూత పెట్టి మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. అంతే, లాస్ట్‌లో కాస్తంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది టిఫిన్‌లోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. నేనైతే ఈరోజు టిఫిన్, రైస్ రెండిట్లోకి యూజ్ చేసుకున్నానండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్రోకలీ రెసిపీ చాలా ఈజీ అండ్ బాయిల్డ్‌గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కర్రీ చేసుకొని తినండి. దాంట్లో ఉన్న విటమిన్ మిస్ అవ్వకుండా చాలా హెల్తీ. మరి ట్రై చేస్తారు కదూ! నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసి ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థాంక్ యూ ఆల్.